అన్న రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు ఎన్టీఆర్ ట్రస్ట్ కి 50 లక్షలు ఇస్తానని చెప్పారు. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో తెలుసుకోవచ్చు. గుడ్ ఒపీనియన్. అతని దగ్గర ఎంతో డబ్బులు ఉంటాయి, సినిమాలు తీస్తుంటారు, మంచి ఇన్కమ్ ఉంది కాబట్టి, ఫ్యామిలీ సపోర్ట్ ఉంది కాబట్టి చేస్తున్నారు. ఆయన సోషల్ వెల్ఫేర్ కూడా బాగా ఎక్కువ చేస్తుంటారు కాబట్టి ఇట్స్ ఎ గుడ్ థింగ్. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలల పైన అవుతుంది. ఎలా అనిపిస్తుంది మీకు? కుటుంబ ప్రభుత్వం ప్రస్తుతానికి ఇంకా మినిమం 1 year అయితే కానీ మనం 1.5 year అయితే కానీ ఏం చెప్పలేం. ఇట్స్ గోయింగ్ ఆన్. కంపెనీస్ వస్తున్నాయి అంటున్నారు, కొంచెం మార్పు అయితే కనపడుతుంది. లెట్స్ సీ ఫర్ ఫ్యూచర్. ఓకే, పవన్ కళ్యాణ్ గారి పరిపాలన గురించి మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు బాగా చేస్తున్నారు, బట్ ఇంకా ఆయన కొంచెం టైం ఇస్తే ఇంకా ఆయన బాగా చేస్తారని మా ఒపీనియన్ అనమాట. ఓకే, రానున్న 2029 ఎన్నికల్లో ఈయనకే సీఎం సీట్ దక్కుద్ది ఏపీలో అని చాలా మంది అంటున్నారు. మరి మీరేమంటారో తెలుసుకోవచ్చు. అప్పుడున్న సిచ్యువేషన్స్ బట్టి అది మళ్ళీ పార్టీలో ఉంటారా లేదా పార్టీలో ఎగ్జిట్ అవుతారా అనేది ఇంకా చెప్పలేము అనమాట. డిపెండ్స్. అప్పుడు మళ్ళీ ఫాలోయింగ్ని బట్టి కూడా మేబీ రావచ్చు కూడా, చెప్పలేము. ఈ మధ్యన మనం సోషల్ మీడియాలో చూసుకుంటే ఆయన ప్రతిదానికి సీరియస్ అవుతున్నారు, సీరియస్గా మాట్లాడుతున్నారు అని చాలా ట్రోలింగ్స్ అయితే చేస్తున్నారు. దీని గురించి ఏమంటారు? అంటే రీసెంట్గా పొలిటికల్గా అఫీషియల్గా ఎంట్రీ ఇచ్చారు కాబట్టి ఇట్ విల్ హ్యాపెన్. జరుగుతుంటాయి అప్పుడప్పుడు. దే విల్ రెక్టిఫై టు దేర్. కూటమి ఇచ్చిన 6 గ్యారెంటీలను ఇప్పుడు అమలు చేసే అవకాశం ఉన్నదా? కొన్ని చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, కొన్ని అయితే చేస్తారు కదా. ఇన్ ఫ్యూచర్ కొంచెం చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కొంతకాలం టైం ఇవ్వాలి కదా ఎవరికైనా. దట్స్ ఫైన్. అదొకటి. పవన్ కళ్యాణ్ గారి సినిమాల విషయానికి వస్తే మీరు ఇప్పుడు ఏ సినిమా గురించి వెయిట్ చేస్తున్నారు? ప్రజెంట్ ఇట్స్ గోయింగ్ ఆన్ ఓజీ. ఇట్స్ గోయింగ్. యాక్చువల్గా అతను ప్రీవియస్గా బిఫోర్ ద ఎలక్షన్స్ ఎలక్ట్ అవ్వక ముందు నుంచి ఒప్పుకున్నారు కాబట్టి ఆయన ఇవన్నీ చేస్తున్నారు. బట్ ఇన్ ఫ్యూచర్ కొంచెం మూవ్ ఆన్ అయ్యి ఇంకా కంప్లీట్ మొత్తం లెఫ్ట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అబ్బాయి పిక్స్ చూసారా మీరు? బాగున్నాయి, చాలా బాగున్నాయి. కిరణ్ అందర్ ఇట్స్ ఎ గుడ్ సన్. మెగా ఫ్యాన్స్ అందరూ దాంతో పండగ చేసుకుంటున్నారు. ఆ ఫొటోస్తో కొడుకు వచ్చాడు, హైదరాబాద్లో అమ్మతో ఉంటాడని గట్ట ఈ మధ్యన బాగా వైరల్ అయితే చేస్తున్నారు. దీన్ని చూసారా రీల్స్ గట్ట? చూశాను, బాగున్నాయి. ఆయన కూడా సినిమాల్లోకి రావచ్చా, రాజకీయాలు అంటారు? కన్ఫామ్గా ముందు సినిమాలే వస్తారు, ఎందుకంటే పాపులేషన్ రావాలంటే ముందు సినిమాలోనే. 1-2 సినిమాలు హిట్ అయితే చాలు, ఇంకా మొత్తం పాపులేషన్ వస్తుంది కాబట్టి దెన్ పొలిటికల్గా వెళ్తారు అనమాట. ఓకే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం గురించి మీరు ఏమంటారు? కూటమి ప్రభుత్వం ఓకే ప్రస్తుతానికి, ఇంకా కొంత టైం ఇస్తే తర్వాత వాళ్ళు నిరూపించుకుంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. రెడ్ బుక్ అంటున్నారు, రెడ్ బుక్ మీద మీ ఒపీనియన్ తెలుసుకోవచ్చా? బుక్, ఎల్లో బుక్, వైట్ బుక్ ఇవన్నీ గోయింగ్ ఆన్. జస్ట్ కొంచెం భయపడుతుంటారు జనాలు, కొంచెం రౌడీస్ ఇట్లాంటివన్నీ ఇంకోసారి తప్పులు జరగకుండా సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టకుండా ఇవన్నీ ఉండడానికి కొంచెం అలాగే చేస్తుంటారు. లోకేష్ గారి గురించి ఏమంటారు? లోకేష్ గారు అంటే ఇంకా సీఎం చంద్రబాబు గారు కొడుకు కాబట్టి నెక్స్ట్ వారసు ఆయనే అనుకుంటున్నాను నేనైతే. ప్రస్తుతానికి అయితే బాగానే సింపుల్గా మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తున్నారు. ఇట్స్ గుడ్. బాబు గారి తర్వాత ఆ కుర్చీ కోసం చాలా మంది పోటీల్లో ఉన్నారు ప్రస్తుతానికి. మరి ఎవరికి దక్కితే బాగుంటుంది అనుకోవచ్చు? అంటే వారసత్వంగా లోకేష్ గారికి వెళ్ళొచ్చా, మళ్ళీ బయట వ్యక్తికి ఎవరికైనా వెళ్ళే అవకాశం ఉందా? వారసత్వం అంటే వస్తే ఒకళ్ళకి లోకేష్ గారికి వస్తుంది, లేకపోతే ఇంకా పవన్ కళ్యాణ్ గారికే వస్తుంది. ఇంకా సిచ్యువేషన్ బట్టి ఇంకా వాళ్ళు డిసైడ్ చేసుకొని అల్టిమేట్లీ ఇంకేమవుతుందో మనం చెప్పలేము. లోకేష్ గారి కంటే చాలా పెద్దవాళ్ళు ఉన్నారు టీడీపీ పార్టీలో. అంటే సీఎం చంద్రబాబు కొడుకు అయితే ఆయనే కదా, లోకేషే కదా, ఇంకా వేరే వాళ్ళు అయితే కాదు కదా. దట్స్ ఆల్. థ్యాంక్ యూ అన్న.